ప్రైజ్ ద లార్డ్. నేటి అనుదిన వాక్యము ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 15వ వచనము. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే గాని ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో న్యాయము తీర్చవలసిన కొందరు న్యాయమును తిప్పివేస్తూ ఉన్నారు. అది ఎలా అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎప్పుడు ఒకరు చెప్పిన మాటలను బట్టి తీర్పు తీర్చకూడదు. ఎందుకనంటే ఆ ఒక్కరు వారికి నచ్చిన వ్యక్తులను గురించి మంచి మాటలు, నచ్చని వ్యక్తులను గురించి చెడ్డ మాటలు చెబుతారు. అటు వారి మాటలు విని న్యాయమును త్రిప్పివేయకూడదు. వాక్యము ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు సాక్ష్యము వినాలి అని. అప్పుడు తీర్పు పొందే వ్యక్తిని గురించిన ప్రతి విషయము స్థిరపరచబడుతుంది. కాబట్టి నువ్వు ఎలా ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావు అనగా దేవుని వాక్యానుసారముగా తీర్పు తీరుస్తున్నావా? ఈ దినమున నేను పరిశీలన చేసుకో. ప్రైజ్ ద లార్డ్.